తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 3 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి సింగరేణి ప్రాంతంలో సింగరేణి కార్మికులు చేస్తున్నటువంటి అన్యాయాలను, మరి ఈ కార్మిక ప్రాంత లోకానికి చేస్తున్నటువంటి అక్రమాలు, మరి సింగరేణి వ్యాప్తంగా ప్రజాధనాన్ని దోచుకుతింటున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంపై మరి మా కార్మికుల పక్షాన కొట్లాడి కార్మికుల సమస్యలు తీర్చాలని చెప్పి ఏదైతే కార్మికులను ఉద్దేశించి మాట్లాడినటువంటి బాల్కా సుమన్ గారి మీద మరి ఈ ప్రభుత్వం అక్రమంగా కేసులు పెట్టి అన్యాయంగా అరెస్ట్ చేసి అలా జైలుకు పంపించేటువంటి ప్రయత్నం చేసింది. ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి, ఇక్కడ స్థానికంగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి స్థానిక శాసనసభ్యులు మరి మంత్రివర్యులు గడ్డం వివేక్ గారు మరి మీరు మీ ప్రోత్బలంతోనే ఇవాళ మా బాల్కా సుమన్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఈ మంత్రి గారికి ఈ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు ఏదైతే మీ సింగరేణి వ్యాప్తంగా చేసినటువంటి ఉక్కు కుంభకోణాలే కావచ్చు, 1600 కోట్ల రూపాయల స్కామ్ గురించి ప్రశ్నిస్తే ఇవాళ మా బాల్కా సుమన్ గారిని అరెస్ట్ చేయడం జరుగుతూ ఉన్నది. ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యల మీద ప్రశ్నించేటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద అక్రమంగా కేసులు పెట్టి అరెస్టులు చేయించి ఇలా జైలుకు పంపించి పైశాచిక ఆనందం పొందుతున్నటువంటి రేవంత్ రెడ్డి ఖబర్దార్. రాబోయే రోజులలో ఈ తెలంగాణ వ్యాప్తంగా మరిన్ని ఆందోళన కార్యక్రమాలు చేస్తాం. మీరు చేసేటువంటి అక్రమాలన్నింటినీ కూడా మరొక్కసారి ప్రశ్నిస్తాం. మీరు ఎన్ని అక్రమ అరెస్టులు చేసినా కూడా, ఎంత నిర్బంధం చేసినా, ఎన్ని అక్రమ కేసులు పెట్టినా కూడా బాల్కా సుమన్ అనే వ్యక్తి భయపడే వ్యక్తి కాదు అని చెప్పి కూడా ఈ ప్రభుత్వానికి మేము తెలియజేస్తూ ఉన్నాం. తెలంగాణ ఉద్యమంలో మరి ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో యావత్ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి సంబంధ వర్గాల ప్రజలను, విద్యార్థి యువకులను ఏకం చేసి తెలంగాణ ఉద్యమాన్ని నడిపించినటువంటి మహోన్నతమైనటువంటి నాయకుడు బాల్కా సుమన్ గారు. అటువంటి వ్యక్తి మీద మీరు కుట్రలు చేసి, కుతంత్రాలు చేసి ఇలా బాల్కా సుమన్ గారు అంటే భయపడి ఇలా అక్రమంగా అరెస్టు చేసి జైలుకు పంపించినంత మాత్రాన ఇలా విద్యార్థి లోకం భయపడది. ఇక్కడ ఉన్నటువంటి యువత మీ టాటాకు చప్పులకు భయపడది. మీరు చేసేటువంటి అవినీతి అక్రమాలు రాబోయే రోజులలో మరింత ఉద్యమం చేసి తెలంగాణ ఉద్యమం తరహాలో మీ అవినీతిని ప్రశ్నిస్తామని చెప్పి కూడా ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు పెట్టినటువంటి అక్రమ కేసులు వెంటనే ఎత్తేసి బాల్కా సుమన్ గారిని వెంటనే విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో రాబోయే రోజులలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం.